లైలా లైలా వచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చాలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి దేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు. రెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీదకి తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకొక్కడికే. ఇంకెవరికైనా తెలిసినా నా పని అయ్యే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్. వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. ఆ ఏసీపీ చెప్పినట్టు ఎవడో వచ్చాడు. ఎవడై ఉంటాడ్రా? ఎవడు?